ఎరా పనోళ్ళ పడుండకుండా నీకివన్నీ అవసరమా? రాజు అంకుల్ చెప్పలేదు చేచి, మావయ్యకి నేనే చెప్పాను. వేలుడంత లేవు, నువ్వు కూడా మాటలు మోయడం మొదలు పెట్టావేంట్రా? వీడు మన కడుపున చెడబుట్టాడు వంతిక. అసలు విన్ని ఆగు బావా, ఆగు. పెద్దవాళ్ళు మీరు తప్పు చేసి పిల్లన్నట్టారేంటి? మేమేం తప్పు చేశామరా? అహల్య అనామకురాలు, తనకు అమ్మా నాన్న ఎవరూ లేరు, పుట్టిల్లు కూడా లేదు, బాబుకి బారసాల చేస్తే తన తరపు నుంచి ఎవరూ రారని ఏదేదో మాట్లాడి తనను అవమానించారంట. ఆ తప్పు కదా నానమ్మా? అందులో అవమానం ఏముందిరా? తనకెవరూ లేరని నువ్వే కదా చెప్పావు. అహల్యకి పుట్టిల్లు లేదు, అన్ని అత్తారిల్లే అని నువ్వన్న మాటే కదా బామర్ది మేమన్నది. తనకి ఎవ్వరూ లేరు, తనకు అండగా మనం అందరం ఉండాలన్న ఉద్దేశంతో నేను చెప్పాను. మీరు అవమానించాలని కాదు. అనామకురాలంటే అందులో తప్పే ఉంది. ఇదే నువ్వు అదితిని పెళ్లి చేసుకునుంటే అదితికి పుట్టిల్లుంది, నీకు అత్తారిల్లుండేది. అల్లుడిగా ఇప్పుడు నీకంత మర్యాద ఉండేది. నేను అహల్యతో సంతోషంగా ఉన్నాను అన్నమ్మా. అంతకు మించి అల్లుడిగా నాకే మర్యాదలు అవసరం లేదు. అత్తింటి గౌరవ మర్యాదలు నీకు తెలియదురా. అదితిని పెళ్లి చేసుకొనుంటే నీకవన్నీ దక్కేవి. పుట్టిల్లు లేని కోడలు, అత్తిల్లు లేని అల్లుడు దండగా అంటారు బామర్ది. అవునా? మరి మా అక్కకి అత్తారిల్లు ఎక్కడ బావా? మరి మీ ఇల్లు వదిలేసి మా ఇంట్లో ఇల్లరికం ఎందుకుంటున్నారు? అలాంటి నువ్వు అల్లుడి మర్యాదల గురించి మాట్లాడుతున్నావా? బాగుంది అక్క. నీకు పెళ్ళైనప్పటి నుంచి నువ్వు మీ అత్తారింటికి వెళ్లకుండా పుట్టింట్లోనే ఉంటున్నావు. నువ్వు కూడా అత్తారింటి గురించి మాట్లాడుతున్నావా? చూసావా అమ్మ, వీడు నన్ను మా ఆయన్ని ఎన్నేసి మాట్లాడుతున్నాడో. ఇల్లరికం ఉంటున్నావని చులకన చేసి మాట్లాడుతున్నాడు. ఇంటల్లుండి అవమానించడం ఏం పద్ధతిరా గౌతమ్? ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? మరి ఇంటి కోడల్ని అవమానించడం మర్యాద నానమ్మా? మరి ఇదేనా నీ పెద్దరికం? ఈ ఇంటి కోసం అహల్య ఎంత చేసింది. అప్పుడు అహల్యకి పుట్టిల్లు లేదని గుర్తు రాలేదా మీకు? నాన్నకి యాక్సిడెంట్ అయితే తన రక్తం ఇచ్చి నాన్నని కాపాడింది. చెయ్యని తప్పుకి నాన్న మీద నింద పడితే ఆ నిందని తన మీద వేసుకొని స్టేషన్కి వెళ్ళింది, కోర్టు మెట్లెక్కింది. అప్పుడు తన పుట్టిల్లు గుర్తు రాలేదా మీకు? నాకు యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం అరేంజ్ చేసింది, అప్పుడు గుర్తు రాలేదా? అంతెందుకు, నందుతో శ్రావ్య పెళ్లి చేయలేమని మనం అందరం చేతులు ఎత్తేస్తే తను శ్రావ్య పెళ్లి చేసి తన అత్తారింటికి పంపించింది. అప్పుడు అహల్యకి పుట్టిల్లు లేదని గుర్తు రాలేదా మీకు?